హాయ్ అండి. ప్రతిసారి యాంటీనేటల్ అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒక లేడీ చెకప్కి వచ్చినప్పుడు ఏమేం చూస్తారు డాక్టర్ అనేది వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. కొంతమందికి ఉండొచ్చు. ఫస్ట్ వెయిట్ చూస్తాము, బీపీ, పల్స్, సాచురేషను ఇవన్నీ చూసి పల్స్ ఏమైనా ఎక్కువగా ఉందా, బీపీ ఏమైనా హైగా ఉందా, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అది అయిన తర్వాత జనరల్గా బయట చూసి లోపలికి పంపిస్తారు నర్సెస్ చూసి. మాకేమైనా డౌట్ ఉంటే ఒక్కొక్కసారి మళ్ళీ మేము కూడా చెక్ చేస్తాం బీపీ వరకు మాత్రం. తర్వాత పడుకోబెట్టిన తర్వాత ఎగ్జామిన్ చేసేది ఏంటంటే యూట్రస్ ఎంత హైట్ ఉంది, హైట్ ఆఫ్ ది యూట్రస్ మాకు ఎన్ని వీక్స్ అనేది చెప్తుంది అనమాట. మాకు కొన్ని లెక్క ఉంటుంది అనమాట. 7th మంత్ కంప్లీట్ అయ్యేసరికి ఇన్ని వీక్స్ ఉండాలి, 6th మంత్ కంప్లీట్ అయ్యేసరికి ఇన్ని వీక్స్ ఉండాలని ఉంటుంది. సో దాని ప్రకారం ఉందా లేదా అనేది మేము చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ హార్ట్ బీట్ చూస్తాం, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. హార్ట్ బీట్ ఎందుకు చూస్తామంటే అసలు ఫస్ట్ బేబీ లైవ్గా ఉందా లేదా అంటే వినటానికి చాలా కష్టంగా ఉన్నా ఫస్ట్ మాత్రం చూసేది మాత్రం దానికోసమే. సో హార్ట్ బీట్ చూస్తాము, రిథమ్ ఒకటి, రేట్ ఒకటి. రేట్ ఎంత ఉంటుందంటే హార్ట్ బీట్ బేబీస్ది 120 నుంచి 160 వరకు ఉంటుందన్నమాట బేబీ హార్ట్ బీట్ యూజువల్గా. సో దట్ ఈస్ నార్మల్ ఆ బేబీకి లోపల ఉన్న ఫీటస్కి నార్మల్ అనమాట. నెక్స్ట్ 9th మంత్లో కనుక వస్తే కనుక హార్ట్ బీట్ పొజిషన్ బట్టి మేము బేబీ పొజిషన్ ఆర్ఓఏనా ఎల్ఓఏనా అంటే లెఫ్ట్ ఆక్సిపిటో యాంటీరియరా, రైట్ ఆక్సిపిటో యాంటీరియరా, లేదా ఆక్సిపిటో పోస్టీరియరా, అంటే బ్యాక్ సైడ్ కనుకుంటే హార్ట్ బీట్ దాన్ని బట్టి వెనక్కి తిరిగి ఉందా బేబీ, ఇలాంటివన్నీ కొన్ని చెప్పగలుగుతాం అనమాట. సో ఈ బేసిక్గా మేము ఎగ్జామిన్ చేసి చెప్పేది బేసిక్ అనమాట. అంటే బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్స్ ఇవన్నీ తర్వాత, బట్ బేసిక్ ఎగ్జామినేషన్ ఇవి అనమాట ఫ్రమ్ ద ఎనీ ప్రెగ్నెంట్ లేడీకి వచ్చినప్పుడల్లా. ఓకే, థ్యాంక్ యూ.